విశ్రాంత సైనికాధికారి అప్పారావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, నిన్న మన భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, హర్యానా అలాగే జమ్మూ కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు చేపట్టింది. అయితే ఈ దాడుల్ని భారత సైన్యం ఏ విధంగా తిప్పికొట్టగలిగింది? ఇప్పుడు దాడులు జరిగినప్పుడు జనరల్ గా తిప్పికొట్టడం అంటే మన దగ్గర ఉన్న లేటెస్ట్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంత పవర్ఫుల్ దాడులేం కాదండి అవన్నీ కూడా వాస్తవంగా. కానీ ఏదైనప్పటికీ దానివల్ల నష్టమే, అందులో డౌట్ లేదు. హలో సార్, చెప్పండి సార్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్ వాళ్ళకి యుద్ధం చేయాలని కానీ వాళ్ళ ఆర్మీతో ఇచ్చేయాలని కానీ మన ఉద్దేశం కాదు. యాక్చువల్లీ మన టార్గెట్ ఏంటి, కేవలం ఉగ్రవాదుల్ని టెర్రరిస్టులను మట్టుబెట్టడమే మన యొక్క ధ్యేయం. ఒకవేళ వాళ్ళు కూడా టెర్రరిజానికి మేము వ్యతిరేకం, టెర్రరిజం మేము కూడా ప్రోత్సహించాం, టెర్రరిజాన్ని మేము కూడా అణిచివేస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వాళ్ళు మన మీద అనవసరంగా దాడి చేసి వాళ్ళ కొంత వాళ్ళు కూల్చుకునే అవకాశం ఉంది. సో దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏదైనా దాడి చేసినప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టు తరణ్, ఫిరోజ్పూర్, తర్వాత ఈ మతలబ్ బార్డర్ లో ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో అమృత్సర్ అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ వెపన్స్ లేటెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో దాడి చేస్తారని చెప్పి అవేదో కూల్ చేస్తారని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని జామ్ చేసేంత అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు కాలు దువ్వి కయ్యానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు వారు డిక్లేర్ చేయలేదు. దౌత్యపరంగా పెద్దలు కూర్చొని మాట్లాడుకొని యుద్ధ వాతావరణం లేకుండా అటు వాళ్ళ పౌరులు కావచ్చు ఇటు మన యొక్క పౌరులు కావచ్చు నష్టపోకుండా ఇక్కడ కూడా ఆపేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కయ్యానికి కాలు దువ్వి ముందుకు వస్తే మాత్రం ఈ తడవ పాకిస్తాన్ ఇంతకు ముందు మీన్స్ 1971 ఆర్ 1965 కంటే కూడా ఎక్కువ నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, మన దగ్గర ఉన్న వెపన్స్ ముఖ్యంగా 1971 కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. నేను 1971 లో పాకిస్తాన్ వెళ్లి పాకిస్తాన్ మీద పోరాడి వాళ్ళని ఓడించి వచ్చిన యుద్ధ వీరుల్లో నేను కూడా ఒకడిని. సో బట్ టెక్నాలజీ పరంగా అప్పటికి ఇప్పటికీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 54 years బ్యాక్ ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ మీకు తెలుసు. కాబట్టి ఫైనల్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా దాడులు జరిపినా వాటిని తిప్పి కొట్టే సామర్థ్యత అనుకోండి, లేదా వాళ్ళని మట్టి గడిపించే సామర్థ్యత అనుకోండి, వాళ్ళకంటే 100 రెట్లు మనకు ఎక్కువ. సార్, నిన్న మనం జరిగిన ఈ దాడులను బట్టి చూస్తే మొత్తంగా పాకిస్తాన్ కొన్ని డ్రోన్లను కానివ్వండి, పేలుడు పదార్థాలని, F-16, F-17 వంటి యుద్ధ విమానాలని వాటిని వాడి వేటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుందంటారు? ఇప్పుడు వాళ్ళు F-16 అంటే అమెరికా వాళ్ళు సప్లై అప్పట్లో చేసిన ఒక జెట్ ఫైటర్స్ అనుకోండి. అంతకంటే పవర్ఫుల్ మన S-4 ఉంది. అది 300 కిలోమీటర్స్ వరకు కూడా దాని టార్గెట్ ను ఛేదించగలిగిన సామర్థ్యత మనకు. సో అలాగే ఇంకా అంటే మనం వెపన్స్ గురించి ఎక్కువ వివరంగా చెప్పుకోకూడదు, అది కొంచెం సీక్రెట్ గా ఉండాల్సిన విషయం. సో నేను సైనికుల్లో ఒక మాజీ సైనికుడికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. సో వాళ్ళు ఎలాంటి ఆయుధాలతో, ఎలాంటి ఫైటర్స్ తో, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వాళ్ళ బలగాల కంటే మన వాళ్ళు ఎక్కువ ఉన్న మాట కూడా వాస్తవం. ఏ విధంగా వచ్చినా మనకు పోటీ కాదు వాళ్ళు. అలాగని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత మనకు నష్టం జరగదని నేను చెప్పను. ఇరువైపులా నష్టం ఉంటుంది. కానీ వాళ్ళకి మనకు ఒకవేళ 10% ఉంటే వాళ్ళకి 100% ఉంటుంది, ఇది గ్యారెంటీ. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు అన్నట్టు F-16 ఆర్ సమ్ అదర్ ఈ జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అసలు మన భూభాగంలోకి రాకుండానే వాటిని పూర్తి సామర్థ్యం మనకు పూర్తిగా ఉంది. సార్, అయితే ఈ క్షిపణులను గుర్తించేందుకు మన సైన్యం వద్ద ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది సార్? ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ప్రకటనలు చేయటం మీన్స్ మా దగ్గర ఇలాంటి లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయని వాళ్లే ప్రకటిస్తూ ఉంటారు. అయితే కొంత సీక్రెట్ ఉంటుంది. సీక్రెట్ ఉన్నప్పుడు మన వ్యవస్థ సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాటి ద్వారా మనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. అంటే గూఢచారి వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తద్వారా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళకి అందుతున్న వెపన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఏంటి, వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడ. మొన్న మీరు ఒకటి గమనించండి, 9 స్థావరాలను గుర్తించి కరెక్ట్ గా అక్యురేట్ గా వాటి మీద ఫైర్ చేయగలిగామా లేదా? ఎలా చేయగలిగాము? ఆ గూఢచారి వ్యవస్థ అనుకోండి, ఆ టెక్నాలజీ మన దగ్గర ఉండబట్టే మనం సమర్థవంతంగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వాటిని స్మాష్ చేయగలిగాము.
అదే పద్ధతిలో వాళ్ళ దగ్గర న్యూ టెక్నాలజీ ఏముంది, ఒకవేళ అది వాళ్ళు ఉపయోగించినట్లయితే మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది, వాళ్ళు ఉపయోగించకుండా వాటిని ధ్వంసం చేయాలంటే మనం ఎలాంటి ప్లాన్ చేయాలి అనేదంతా కూడా 100% మనకు మన యొక్క ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, సమర్థవంతంగా వాటిని అంచనా వేసి వాటిని తిప్పికొట్టగలిగిన సామర్థ్యత మనకు పూర్తిగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు.